ఉగ్రవాదం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోము అన్నటువంటి పాయింట్ ప్రధానంగా వచ్చేది ఎవరైతే మహమ్మద్ బిన్ సల్మాన్తో పాటుగా ఇక్కడ ముస్లిం దేశాల్లో ఒక సమస్య ఉంది. అందులో టోటల్గా ఏవైతే కూటమిగా ఉందో ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ మూవ్మెంట్కి సంబంధించినటువంటి ఇది కార్పొరేషన్ అనాలా, లేకపోతే కనుక మొత్తం కలిపి ఓఐసి అనేటటువంటి పేరుతో ఆయిల్ ప్రొడక్షన్ అరబ్ దేశాలు అనాలా, మొత్తం కలిపి 57 దేశాలు ఉన్నాయి. ఒక దేశాన్ని తీసేశారు, ఇప్పుడు మళ్ళీ దాన్ని కూడా చేరుస్తారని తెలియదు. ఇప్పుడు 57గా ఉన్నాయి. ఈ 57గా ఉన్నటువంటి చోట్ల వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే, దాంట్లో కొన్ని దేశాలు తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తాయి, కొన్ని దేశాలు తీవ్రవాదాన్ని ప్రోత్సహించవు. కొన్ని దేశాలు తీవ్రవాద బాధిత దేశాలు లైక్ దుబాయ్, సౌదీ అరేబియా ఇట్లాంటి తీవ్రవాద బాధిత దేశాలు, ఖతార్ లాంటివేమో తీవ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలు. మళ్ళీ అన్నిటికీ ఈ దేశాలన్నీ కలిపి నిధులు ఇస్తాయి. ఈ నిధులతోనే ఖతార్ తీసుకెళ్ళి ఆయా తీవ్రవాదులను పెంచి పోషించేటటువంటి యెమెన్లో కావచ్చు, లెబనాన్లో కావచ్చు, పాలస్తీనాలో కావచ్చు, అట్లాంటి చోట తీవ్రవాదులకు డబ్బులు ఇచ్చేది, ఈవెన్ పాకిస్తాన్, బంగ్లాదేశ్లో వంటికి కూడా ఇచ్చేది ఖతార్. అదే మతపరమైనటువంటి లెక్క ప్రకారం అన్నటువంటి పేరుతో డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు తీసుకెళ్ళి వీళ్ళు ఉగ్రవాదులకు ఇస్తారు. మళ్ళీ అట్లా తయారైన ఉగ్రవాదులు మళ్ళీ ఇందులో షియాలు, సున్నీలు అన్నటువంటి కాన్సెప్టులతో తయారవుతారు. అందులో మళ్ళీ ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటారు, ఒకే మతంలో వాళ్ళని చంపుకుంటుంటారు. దాన్నే గతంలో కూడా మహమ్మద్ బిన్ సల్మాన్ తప్పుపట్టింది. ఇప్పుడు తాజాగా అమెరికా అగ్రెషన్ అంటే అమెరికా గాజాని ఆక్రమించుకోవడానికి ఇష్టం లేదన్నటువంటి కాన్సెప్ట్తో తెర మీదకి తీసుకొచ్చినటువంటి వేళ ఈ ప్రక్రియలో ఏం జరుగుతుంది అన్నటువంటి చూడాల్సి ఉంది. రాబోయేటటువంటి రోజుల్లో ఈ వ్యవహారం పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది.